కోహినూర్ వజ్రాన్ని పట్టుకెళ్ళినట్టు టిప్పు సుల్తాన్ చేతి ఉంగరాన్ని కూడా తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టారు అని అంటున్నారు. నిజమేనా సార్ అది? మేము ఉమ్, దానికేముంది? ఉమ్. ఇక్కడ టిప్పు సుల్తాన్ ఉంగరము, కోహినూర్ వజ్రం ఒక లెక్క. 700 ఓడల్లో రాబర్ట్ క్లైవ్ ఓ. ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత 700 ఓడలులో సంపదను తరలించుకొని పోయాడు. ఏది ఒక్క ప్లాసీ యుద్ధం తర్వాతనే. ఆ తర్వాత ఎంత సంపదని ఒక్క కలకటాను దోచుకుంటేనే వాడు, కలకటా ప్రావిన్స్, బెంగాల్ ప్రావిన్సీ 700 ఓడల్లో తరలించాడనంటే ఆ ఓడలు కూడా ఎక్కడయ్యి? నీ దగ్గరే అద్దెకి తీసుకొని. ఓ ఎంత దరిద్రం అండి. సో ట్రాజెడీ. ఇప్పుడు చెప్పండి నాకు. సో వాడు ఒక్క ఏరియా నుంచి 700 ఓడల్లో తీసుకుపోతే మొత్తం భారతదేశం మొత్తం మీద నుంచి ఎంత తీసుకుపోయి ఉండొచ్చు? అంటే ఇప్పటిదాకా ఈ తరం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం పోరాడి స్వేచ్ఛను తెచ్చుకున్నాం, మనం గ్రేట్ అనుకుంటున్నారు. కానీ మనల్ని ఉత్తి బట్టలకు అంతా బట్టడిప్పదీసి మొత్తం అంతా మమ్మల్ని బజార్లో పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు భారతదేశంలో అడుక్కు తినేవాడు లేడు. నేను ఇచ్చింది కాదు ఇది. మనకు ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారే ఎవరు? మన మెకాలే ఇచ్చినటువంటి స్టేట్మెంట్. భారతదేశంలో నాకు ఒక్కడు కూడా అడుక్కు తినేవాడు కనిపించలేదు. ఇప్పుడు అడుక్కు తినేవాడిని పక్కన నెట్టేసే పరిస్థితి ఎవరైనా వస్తున్నారంటే. దేశమే అడుక్కు తినే దేశం అయిపోయింది సార్. దారుణం. 150 సంవత్సరాలలో దేశాన్ని అడుక్కు తినే దేశంగా తయారు చేశారు వాళ్ళు. ఇక్కడుండే ఉత్పత్తుల మీద ఎక్కువ ట్యాక్సులు వేశారు. వాళ్ళ ఉత్పత్తుల్ని, మంచి ఉత్పత్తులని ప్రజలకు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడుండే ఇండస్ట్రీస్ని నాశనం చేశారు. అంటే స్వదేశీ ఉద్యమం రావడానికి ఇది కూడా ఒక కారణం. ఇది కూడా ఒక కారణం కాదు, ఇదే కారణం. సార్ ఇప్పుడు ఇంకొకటి, యుద్ధాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పటి యుద్ధాలు మీరు ఉక్రెయిన్ దాడులు ఇవన్నీ చూస్తుంటే రాత్రిపూట కూడా చేసేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా బాంబులు ప్రయోగించడం, జనావాసాలపైన బాంబు దాడి చేయడం, విచక్షణారహితంగా జరుగుతున్న యుద్ధాలు ఇప్పుడు చూస్తున్నాం. కానీ కురుక్షేత్ర యుద్ధం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకే అన్న ఏదో ఒక నియమం ఉండిందంట. అది మీకు ఒక చిన్న, అదొకటే నియమం కాదు, చాలా నియమాలు ఉండేవి. చాలా నియమాలు, యుద్ధ నియమాలు మీకు కొన్ని చెప్తాను నేను. అంటే మనం భారతదేశం దెబ్బతినడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో. ఇది ఇతర దేశీయుల చేతుల్లో ఓడిపోవడానికి కొన్ని ఓటములకు కారణం ఇది కూడా యుద్ధ నియమాలు. ఏంటి మన యుద్ధ నియమాలు ఏంటి? నంబర్ 1, మీరు అన్నట్టు ఉదయం ఇన్ని గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం సూర్యాస్తమయానికి పూర్తి అయిపోవాలి. అండ్ గాయపడ్డవాడితో నువ్వు యుద్ధం చేయకూడదు. అండ్ వెనక నుంచి యుద్ధం చేయకూడదు. ముఖాముఖి పోరాడుకోవాల్సిందే తప్ప. అండ్ సైన్యం వెళుతూ ఉంటే ఏదైనా, ఇప్పుడు ఒక మార్గం ద్వారా వెళ్తుంది కదా, ఆ మార్గంలో గ్రామాలు తగులుతాయి. గ్రామాలను టచ్ చేయకూడదు, అవుట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. అంటే గ్రామం లోపల నుంచి వెళ్ళొచ్చు, బట్ అక్కడ ఎవరిని టచ్ చేయకూడదు. అక్కడ ఉండే జనావాసాలను ముట్టరాదు. ఇన్ని నియమాలు ఉండేవి. ఎప్పుడైతే దోపిడీ దొంగలు భారతదేశంలోకి చొరబడ్డారో, నేను దోపిడీ దొంగలు అని అంటున్నా, వాళ్ళు దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళని దోపిడీ దొంగలు అనుక మనం ఇంకేమంటాం? ఏదో మన కల్చర్ నేర్పించడానికి వచ్చారా? ఇప్పటికి చాలా మంది అదే భ్రమలో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ వల్ల మనకు కల్చర్ తెలిసింది, ప్రపంచానికి లింక్ అయ్యాము. మీకు ఒక మంచి కథ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మధు గారింట్లో దొంగలు పడ్డారు. దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు నిచ్చెన ఒక గుణపం తీసుకొని వచ్చారు, దోచుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మధు గారు వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి అంతా పరిశీలించి మీరెంత అదృష్టవంతులండి,
వాళ్ళు వాళ్ళ గుణపము, వాళ్ళ నిచ్చెన ఇక్కడే వదిలేసి వెళ్ళారు. ఇది మైండ్ సెట్. మనకు రైల్వేస్ ఇచ్చారు, రోడ్లు వేశారు, వేశారు. ఎలక్ట్రిసిటీ ఇచ్చారు. మనం దోచుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఇప్పుడు మధు గారు సంతోషపడాలనా, బాధపడాలనా? అంతే కదా. వాళ్ళు ఇచ్చారా, మన నుంచి తీసుకెళ్లారా? సరే, ఇప్పుడు తీసుకెళ్లారంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచే కాదు, వాళ్ళు పాలించిన ప్రతి దేశం నుంచి కూడా సంపదను మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఆండర్సన్ ఆయన ఒక పరిశోధన చేశాడు దీని మీద. పరిశోధన చేసి ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏందో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి రాకముందు వరకు ప్రపంచ జీడిపిలో భారతదేశం 33% దీన్ని సంపాదించుకుంది. రాకముందు వరకు 33%. అంటే ఇక్కడికి దోచుకోవడానికి వచ్చినటువంటి తురకరాజులు కూడా ఇక్కడ ఉండేటటువంటి ఉత్పత్తి వ్యవస్థని టచ్ చేయాల. అంటే ఇప్పటిదాకా ఈ తరం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం పోరాడి స్వేచ్ఛను తెచ్చుకున్నాం, మనం గ్రేట్ అనుకుంటున్నారు. కానీ మనల్ని ఉత్తి బట్టలకు అంతా బట్టడిప్పదీసి మొత్తం అంతా మమ్మల్ని బజార్లో పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు భారతదేశంలో అడుక్కు తినేవాడు లేడు. నేను ఇచ్చింది కాదు ఇది. మనకు ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారే ఎవరు? మన మెకాలే ఇచ్చినటువంటి స్టేట్మెంట్, భారతదేశంలో నాకు ఒక్కడు కూడా అడుక్కు తినేవాడు కనిపించలేదు. ఇప్పుడు అడుక్కు తినేవాడిని పక్కన నెట్టేసే పరిస్థితి ఎవరైనా వస్తున్నారంటే. దేశమే అడుక్కు తినే దేశం అయిపోయింది సార్. దారుణం. 150 సంవత్సరాలలో దేశాన్ని అడుక్కు తినే దేశంగా తయారు చేశారు వాళ్ళు. ఇక్కడుండే ఉత్పత్తుల మీద ఎక్కువ ట్యాక్సులు వేశారు. వాళ్ళ ఉత్పత్తుల్ని, మంచి ఉత్పత్తులని ప్రజలకు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడుండే ఇండస్ట్రీస్ని నాశనం చేశారు. అంటే స్వదేశీ ఉద్యమం రావడానికి ఇది కూడా ఒక కారణం. ఇది కూడా ఒక కారణం కాదు, ఇదే కారణం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.